అటెన్షన్ డైవర్షనల్ గేమ్ లేదా పబ్లిసిటీ వార్ ఇదే ఉక్రెయిన్ చేసింది తప్పించి మరేమీ లేదంటున్నది రష్యన్ మీడియా. ఎందుకంటే రష్యా లోపల ఉన్నటువంటి ప్రాంతం లోపలికి చొరబడి ఒక ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకున్నాం, దాదాపు 5-6 నగరాలు ఆక్రమించుకున్నామని ఉక్రెయిన్ చెప్తే ఫైనల్గా తేలింది ఒక 5,000 జనాభా ఉండేటటువంటి ఒక కుగ్రామం దగ్గర ఉక్రెయిన్ బలగాలు చుట్టుముట్టినాయి అన్నట్టుంది. ఆల్రెడీ ఇప్పుడు అది మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యన్ సైన్యం వస్తుంది. అదే సందర్భంలో పెను యుద్ధంతో అక్కడ ఎంతమంది ఉక్రెయిన్ సైనికులు చనిపోతారో తెలియదు. ఉక్రెయిన్ వాళ్ళందరినీ కాపాడుకోగలదా లేదా అన్నట్టు చూడాలి, లేదా వదిలేసి పారిపోతుందని. అది పక్కన పెడితే ఇప్పుడు ఉక్రెయిన్కి అసలు ఎందుకు ఈ ప్రచారంలోకి వెళ్ళిందంటే ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతం చిట్ట చివరి అంటే ఒక్కొక్క ఊరిని, ఒక్కొక్క గ్రామాన్ని, ఒక్కొక్క హ్యామ్లెట్ని అన్నిటినీ గెలుచుకుంటూ వచ్చి ఇప్పుడు చిట్ట చివరి అడుగు దగ్గరకు వచ్చిందట. లేటెస్ట్గా పోక్రోస్క్ గేట్ దగ్గర ఉందట. అక్కడ అది సదరన్ డొనెట్స్కి లాజిస్టిక్స్ హబ్ అట. అది కనుక స్వాధీనం చేసేసుకుంటే ఇంకేమీ లేదట ఆ డొనెట్స్క్ ప్రాంతంలో. అవతల పక్క నుంచి ఉండేదంతా పూర్తి ఖాళీ స్థలమేనట. ఉక్రెయిన్ ఆర్మీకి ఇక దిక్కుండదు, అయితే లొంగిపోవాలి లేదా చచ్చిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతం దగ్గర నుంచి దాదాపుగా ఈ సిటీ పూర్తయితే దీని తర్వాత నిప్రో నది దాకా అంత ఖాళీ స్థలం ఉంటుందట. అక్కడికి ఇప్పుడు రష్యా వెళ్ళేటప్పటికి అది ఘన విజయం అవుతున్నటువంటి వేళ దాన్ని డైవర్ట్ చేయడానికి తాము పోరాడాం, విజయం సాధించామని చెప్పి చెప్పుకోవడానికి ఈ కథ నడిపింది అన్నటువంటి చర్చ నడుస్తోంది.